హాయ్ అండి, వెల్కమ్ టు జశ్విక చిన్న తల్లి వ్లాగ్స్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్లోనైతే ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ అండ్ మీషోలో మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ కలెక్షన్స్ అయితే ఛానల్లో ఉన్నాయండి. ఒకసారి అయితే ఛానల్లోకి వెళ్ళి అయితే చూసేయండి. అలాగే రీసెంట్గా నేను తీసుకున్న నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా అయితే ఛానల్లోనైతే అప్లోడ్ చేశానండి. ఒకసారి అయితే ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా మీరు చూడాలి అని అనుకుంటే కనుక వీడియో లింక్ అయితే ఇస్తానండి, డిస్క్రిప్షన్లో చూడండి. ఓకే అండి, ఇప్పుడైతే నిన్నైతే హాస్పిటల్కి అయితే వెళ్ళానండి. నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ మంత్ మా సిస్టర్ మ్యారేజ్ అయితే ఉంది. మా సిస్టర్ మ్యారేజ్కి ఏంటంటే నాకు ఇయర్ రింగ్స్ అనేవి లాంగ్ హారం మీదకైతే నెక్లెస్ మీదకి కూడా నేను తీసుకోలేదండి. ఇయర్ రింగ్స్ అనేవి ఇంకా ఎక్కడ నచ్చట్లేదని అలాగా ఉండిపోయింది, తీసుకోలేదు. ఇంకా నిన్న మా హస్బెండ్ ఏంటంటే మీ సిస్టర్ మ్యారేజ్ ఇంకా సెట్ అయింది కదా, నెక్స్ట్ మంత్ ఉంది కదా, తీసుకో అనేసి అని చెప్పారండి. సో ఇంకా నేనైతే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే గోల్డ్ తీసుకున్నాం కదా అండి. సో వీళ్ళైతే పర్స్ ఇచ్చారు. జోసాలు కాస్ట్లో అయితే తీసుకున్నానండి. ఇంకా ఈ షాప్లో ఏంటంటే వేస్టేజ్ మనకైతే చాలా తక్కువ వేస్తున్నారు. అలాగే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయండి. పర్స్ అయితే ఇచ్చారు. వాళ్ళ షాప్ పేరు అయితే ఉంది చూడండి, జోసాలు కాస్. అలాగే ఇప్పుడు క్యాలెండర్ కూడా అయితే ఇచ్చారు. మీకు గోల్డ్ గురించి అలాగే కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను తీసుకునేటప్పుడు. మీరైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ క్యాలెండర్ అయితే ఇచ్చారండి. 2 క్యాలెండర్స్ అయితే ఇచ్చారు. ఒకటైతే ఇంకా నేను గోడకు తగిలిచ్చేసానండి. అలాగే ఇది వచ్చేసి ఇంకా బిల్ అండి. ఇప్పుడున్న పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్లలో మీ బెస్ట్ అంటే అన్ని గోల్డ్ షాపులలో ఏంటంటే వేస్టేజ్ ఎక్కువ వేస్తారు. వేస్టేజ్ విషయంలో కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. ప్యూర్ గోల్డ్ విషయంలో మాత్రం అందరి దగ్గర కూడా ప్యూర్ గోల్డ్ అమ్ముతారండి. కాకపోతే ఏంటంటే ప్యూరిటీ విషయంలో కరెక్ట్గానే ఉంటాయి అన్ని గోల్డ్ షాప్స్ కూడా, పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్ అన్నీ కూడా. కాకపోతే ఏంటంటే వేస్టేజ్ ఎక్కువేటట్టు చూసుకోండి. అలాగే ఎల్లో ఫినిషింగ్లో మీకు మామూలుగా నార్మల్గా ఉన్న డిజైన్స్ ఉన్న వాటికైతే 10% వేస్టేజ్ ఉండే విధంగా అయితే చూసుకోండి. ప్రజెంట్ అయితే ఇప్పుడున్న గోల్డ్ షాపులలో మీకు తక్కువ వేస్టేజ్ ఉండే షాప్ ఏంటంటే లలిత జ్యువెలరీలో ఏంటంటే మీకు తక్కువ వేస్టేజ్ ఉంటుందండి. అలాగే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి. అలాగే ఎక్కువ వేస్టేజ్ చేసే షాపులు ఏంటంటే సిఎంఆర్ జ్యువెలరీ, అలాగే కళ్యాణ్ జ్యువెలరీలో మాత్రం చాలా వేస్టేజ్ చేస్తారండి. వీళ్ళు 25%, 23% అలా వేస్తారు. అస్సలు తీసుకోకండి. మినిమం 10%, 12% అంటే స్టోన్స్ అలాగే యాంటిక్ జ్యువెలరీస్ మీరు కనుక తీసుకున్నట్టయితే అలాంటి జ్యువెలరీస్ మీద ఏంటంటే 12% ఉండేటట్టు చూసుకోండి. అలాగే ప్లెయిన్ ఎల్లో ఫినిషింగ్లో ఉండే జ్యువెలరీ తీసుకునేటప్పుడు ఏంటంటే మీరు 10% వేస్టేజ్ అనేది చూసుకోండి. అసలు ఇంకా మీకు గోల్డ్ గురించి ఏమాత్రం వేస్టేజ్ మీద ఐడియా లేకపోతే మాత్రం వాళ్ళు 20%, 25% వేస్తారండి. మినిమం 10% ఉండేటట్టు మాత్రమే వేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి నేను తీసుకున్న చాంద్బాలి ఇయర్ రింగ్స్ అండి. ఇవి ఇంకా నాకు ఫేవరెట్ అనమాట. ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను ఈ చాంద్బాలి ఇయర్ రింగ్స్. ఇప్పుడైతే తీసుకున్నానండి. ఇవి వచ్చేసి జస్ట్ చూడండి, ఇక్కడ మీకు బిల్లు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే చూడండి బిల్ అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి గోల్డ్ వెయిట్ అండి. నేను ఎల్లో ఫినిషింగ్లో మొత్తం కూడా ప్లెయిన్లోనే తీసుకున్నాను, స్టోన్స్ ఏం లేదు. మొత్తం గోల్డ్ వెయిట్ వచ్చేసి 8.994 అంటే ఇందులో 6 మిల్లీలు అంటే 6 మిల్లీలు తక్కువ కానీ 9 గ్రామ్స్ అండి. 9 గ్రామ్స్ గోల్డ్ అంటే తులానికి 1 గ్రామ్ మాత్రమే తక్కువ. చూడండి ఇక్కడ మీకు గోల్డ్ వెయిట్ అనేది చూపిస్తున్నాను చూడండి. దీనికి అమౌంట్ అనేది ఇక్కడ వేసారు చూడండి, 63,857. అంటే దీనికి ఏంటంటే వీళ్ళు ఇక్కడ వేస్టేజ్ ఇలా వేసుకున్నారండి. కాకపోతే ఇవన్నీ ఏం కలపలేదు, 10% అయితే వేస్టేజ్ వేశారు. ఇంకా బిల్లులో ఏంటంటే ఎక్స్ట్రా అయితే చూపించారు కానీ మేమైతే ఇంత కట్టలేదండి. చూడండి టోటల్ బిల్ వచ్చేసి 74,844 రూపాయలు వేసారండి. నాకేంటంటే ఇది వచ్చేసి జిఎస్టీ అండి. 3% అయితే పడుతుంది, 3% అయితే పడుతుందండి జిఎస్టీ ఎవరికైనా అంతే. చూడండి 9 గ్రామ్స్ కానీ అంటే 6 మిల్లీలే తక్కువ ఉందండి 9 గ్రామ్స్కి. ఇది వచ్చేసి 74,844 రూపాయలు అయిందండి. వీళ్ళు ఇంత బిల్లు వేసారనమాట. 10% మేము
అంటే వేస్టేజ్ వేయించుకొని అయితే బిల్ చేయించుకున్నాం. కాకపోతే వాళ్ళు ఎక్స్ట్రా వేసుకున్నారు, కానీ మేము కట్టింది ఏంటంటే 73,700 మాత్రమే మేము కట్టామండి. వాళ్ళు బిల్లులో మాత్రం ఎక్స్ట్రా వేసుకున్నారు, అంటే డిస్కౌంట్ కింద అయితే ఇక్కడ తీసేశారనమాట. బాగున్నాయండి ఈ జోసాలుకాస్లో. ఏంటంటే మనం అడిగినంత వేస్టేజ్ వేస్తున్నారు. కాకపోతే మీకు గోల్డ్ గురించి మాత్రం ఏ మాత్రం ఐడియా లేకపోతే మాత్రం, అంటే ఏ గోల్డ్కి ఎలాగా ఉంటే వేస్టేజ్ ఎక్కువ పడుతుంది తక్కువ పడుతుంది అని మీకు ఏ మాత్రం ఐడియా లేకపోతే మాత్రం మీకు వేస్టేజ్ ఫుల్గా వేసేస్తారండి. తెలిసి ఉండాలండి, అవగాహన లేకపోతే మాత్రం వాళ్ళు ఇంక ఇష్టం వచ్చినట్టుగా వేస్తారు. అలాగే పెద్ద షాప్స్ వాళ్ళు ఏంటంటే ప్యూరిటీ విషయంలో ఎప్పుడు కూడా మోసం జరగదండి. ఒక్క వేస్టేజ్ విషయంలోనే వాళ్ళు ఎక్స్ట్రా వేస్తారు. అదే మీరు చిన్న షాపులలో తీసుకుంటే మాత్రం ఇంకా మీకు సగం గోల్డ్ ఉంటుంది, సగం రాగి అలా ఉంటుందండి. ఇంకా అప్పుడు మీరు ఏంటంటే వేరే షాప్స్లలో ఎప్పుడైనా మార్చినప్పుడు ఇంకా మీకు సగానికి సగం తరుగు తీస్తారు. వీళ్ళు ఏంటంటే పెద్ద షాప్స్లలో తీసుకుంటే ఏంటంటే ప్యూరిటీ విషయంలో కొంచెం కూడా మోసం చేయరండి. మనం ఎప్పుడైనా ఇన్ కేసు మార్చుకోవాలనుకున్నప్పుడు కూడా అసలు కొంచెం కూడా తరుగు తీయరు. ఈరోజు గోల్డ్ ఎంత ఉందో అంత రేటు గట్టయితే మనకైతే ఇస్తారండి. చూడండి, చాంద్బాలి ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. చాలా వెయిట్ ఉన్నాయండి. 9 గ్రామ్స్లో తీసుకున్నాను. ఇంకా 6 మిల్లీలు తక్కువ, కానీ 9 గ్రామ్స్ అండి. చాలా అంటే నాకు ముద్దగా మంచిగా అనిపించింది. ఇలాగ ఎల్లో ఫినిషింగ్లో మామూలుగా తీసుకున్నానండి. యాంటిక్లో కూడా ఉందండి. అంటే సేమ్ జ్యువెలరీ మీరు తీసుకోవాలి, యాంటిక్ జ్యువెలరీలో తీసుకోవాలనుకుంటే, డిజైన్లో తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చండి. కాకపోతే నాకు ఇష్టం ఉండదండి. కొంచెం అది యాంటిక్ జ్యువెలరీ ఏంటంటే బ్లాక్ ఫినిషింగ్లో ఉంటుంది. ఇంకా యాంటిక్ జ్యువెలరీ ఏంటంటే పురాతనమైన వస్తువుల కింద మనకు తెలుగు మీనింగ్ వస్తుంది. నాకు అంత నచ్చవండి. అంటే చాలామంది ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ట్రెండింగ్లో ఉన్న యాంటిక్ జ్యువెలరీయే తీసుకుంటున్నారు. సో నాకు అంత ఇష్టం ఉండదు. చూడండి, ఇదంతా కూడా వాళ్ళు ఏమని చెప్పారంటే ఈ ఇయర్ రింగ్స్ నేమ్ వచ్చేసి చాంద్బాలి ఇయర్ రింగ్స్ అండి. నేను ఇలాగా మొత్తం కూడా ఎల్లో ఫినిషింగ్లోనే తీసుకున్నాను. అలాగే ఇదంతా కూడా చూడండి, మనకి వేస్టేజీ కొన్ని అంటే జ్యువెలరీస్కి ఎలా పడతాయంటే ఆర్నమెంట్స్కి. ఇప్పుడు ఇదంతా కూడా మీకు మిషన్తో వర్క్ కాదండి, మిషన్ వర్క్ కాదు, హ్యాండ్ వర్క్ అనమాట. కలకత్తా హ్యాండ్ వర్క్ ఇదంతా. సో అందువల్ల మనకు డిజైన్ బట్టి హ్యాండ్ వర్క్కి వచ్చేసరికి కొంచెం వేస్టేజ్ అనేది ఎక్కువ పడుతుంది. కొన్ని జ్యువెలరీస్ కొన్ని ఆర్నమెంట్స్ ఏంటంటే అంటే కొన్ని వస్తువులు తయారయ్యేటప్పుడు ఏంటంటే మిషన్ మీద వర్క్ అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఉన్నాయంటే కొన్ని మిషన్ మీద చేస్తారు, కొన్ని హ్యాండ్ వర్క్ అయితే చేస్తారండి. హ్యాండ్తోనైతే చేస్తారు. సో హ్యాండ్తో చేసిన వర్క్ అయితే కొంచెం వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. చూడండి, చాలా బాగున్నాయి కదండి. ఎలా ఉన్నాయో నాకైతే నచ్చాయండి. మీకు కూడా నచ్చాయా లేదన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ముద్దగా ఉన్నాయి చాలా. అసలు ఇంకా వెనకాల చూడండి, స్క్రూ కూడా చాలా మందంగా వచ్చింది. కొంచెం క్లారిటీగా చెప్పలేకపోతున్నానండి, ఏమీ అనుకోకండి. కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, పక్కనే మా పాప ఉంది, ఇంకా స్టాండ్ లాగేస్తుంది. సో ఇంకా స్పీడ్గా చెప్పేస్తున్నాను. ఇప్పుడున్న పెద్ద ఇక్కడ చూడండి, మీకు హాల్ మార్క్స్ నేను చూపిస్తున్నాను చూడండి. ఇవి కంపల్సరీగా ఉండాలండి. మీకు 2 ఇయర్ రింగ్స్ కూడా ఉండాలంటే చాలా పెద్ద షాప్స్లలో ఖచ్చితంగా ఇస్తారు హాల్ మార్క్స్. చిన్న షాప్స్లలో తీసుకొని కంసాలి వాళ్ళ దగ్గర చేపిస్తారు కదండి, ఇంకా వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను. ఈ హాల్ మార్క్స్ అనేవి కంపల్సరీ 2 ఇయర్ రింగ్స్కి ఉండాలి. అలాగే ఈ బ్యాక్ వచ్చిన స్క్రూస్ కూడా అయితే ఉండాలండి. పెద్ద షాప్స్ వాళ్ళు అస్సలు మోసం చేయరు. వాళ్ళు ఒక్క వేస్టేజ్ విషయంలోనే మోసం చేస్తారండి. ప్యూరిటీ విషయంలో అస్సలు మోసం అనేది జరగదు. మీకు తెలిసి ఉంటే అస్సలు మోసపోరండి. గోల్డ్ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు ఎంతో కొంత మీకు తెలిసి ఉండాలండి ఎప్పుడైనా సరే. అది వేస్టేజ్ విషయంలో తెలిసి ఉండాలి. ఏ గోల్డ్కి అంటే ఏ ఆర్నమెంట్స్కి ఎలా వేస్టేజ్ చేస్తారు, ఏ డిజైన్కి ఎంత వేస్టేజ్ చేస్తారు అనేది తెలిసి ఉండాలి. ఏంటంటే మేము ఏ పెద్ద షాప్కి వెళ్ళినా కూడా ఎక్కువగా మాకు మొత్తం కూడా తెలుసండి గోల్డ్ గురించి. సో అందువల్ల ఏంటంటే మేము ఎంత పెద్ద షాప్కి వెళ్ళినా కూడా మేము అడిగిన పర్సంటేజ్కి వాళ్ళైతే ఇంకా ఇచ్చేస్తారు గోల్డ్. వీళ్ళకి ఇంకా అంతా తెలుసు అనుకొని. ఇప్పుడున్న లలిత జ్యువెలరీ, సిఎంఆర్ జ్యువెలరీ, అలాగే చెన్నై గోల్డ్ జ్యువెలరీ, ఇవన్నీ షాప్స్ ఉన్నాయి కదండి, పెద్ద షాప్స్. లలిత, ఇవన్నీ కూడా కళ్యాణ్ జ్యువెలరీ, అలాగే
మలబార్ వీటిలలో మీకు వేస్టేజ్ తక్కువగా ఉండే షాపులు మాత్రం రెండేనండి. మలబార్ ఒకటి, లలిత జ్యువెలరీలో మీకు ఏంటంటే వేస్టేజ్ అనేది తక్కువ వేస్తారు. అది మీరు అడగాలండి, అడగకపోతే మాత్రం ఇంకా మీకు ఇష్టం వచ్చినట్టు వేస్తారు. చాలా బాగున్నాయండి, నేను పెట్టుకొని కూడా చూసాను, చాలా బాగున్నాయి. ఇంకా చూడండి ఇక్కడ కూడా సన్నగా ఇచ్చారనమాట మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి మీకు నేను చూపిస్తున్నాను. హాల్ మార్క్స్ అనేవి ఇవన్నీ ఒక 916 ఒక్కటే ఉండకూడదండి. ఎప్పుడైనా హాల్ మార్క్స్ అనేవి అన్నీ ఉండాలి. 916 కేడిఎం అని ఉండాలి, 22 క్యారెట్ అని ఉండాలి. గుర్తుపెట్టుకొని చాలా మందికి తెలియదు అసలు 24తో మీకు ఎక్కడా కూడా గోల్డ్ అనేది ఏ ఆర్నమెంట్ కూడా అంటే ఏ వస్తువు కూడా తయారు కాదండి. చాలా మందికి 916 కేడిఎం అంటే 22 క్యారెట్ అని కూడా తెలియదండి. 24 క్యారెట్కి రేటు కట్టిస్తారు. చాలా మంది బిస్కెట్ కొని ఏంటంటే 24 క్యారెట్ బిస్కెట్ కొని గోల్డ్ చేపించుకుంటారు. మరి అలాంటప్పుడు మీరు 24 కొని వాళ్ళకి ఇచ్చి చేపించుకున్నప్పుడు మీరు తీసుకున్న జ్యువెలరీ మీద కూడా 24 క్యారెట్ అని ఉండాలి కదండి. ఉండదు, చూసుకోండి ఒకసారి. అయితే 22 క్యారెట్ అనే ఉంటుంది. ఎందుకంటే 24తో మీకు ఏ ఆర్నమెంట్ అనేది మీకు ఏ వస్తువు అనేది తయారు కాదు. అందులో కొన్ని లోహాలు కలిస్తే ఏంటంటే 916 కేడిఎం 22 క్యారెట్ అవుతుందండి. 24తో ఎక్కడా కూడా ఏ వస్తువు కూడా తయారు కాదు, గుర్తుపెట్టుకోండి. అది 916 కేడిఎం అంటే 22 క్యారెట్ మాత్రమేనండి. చూడండి ఈ హాల్ మార్క్స్ అనేవి కంపల్సరీ ఉండాలండి. నేను చెప్తున్నాను కదండి, 916 కేడిఎం అని ఉండాలి, 22 క్యారెట్ అని ఉండాలి. అది అలాగే ఈ వస్తువు ఏ ఇయర్లో తయారైందో ఉండాలి. అలాగే ఆ షాప్, మనం ఏ షాప్లోనైతే కొంటున్నామో ఆ షాప్ లోగో ఉండాలి. అలాగే బిఏఎస్ హాల్ మార్క్ ఉండాలి. ఇప్పుడు మనం ఏంటంటే 916 కేడిఎం అని అంటే ఏంటంటే తరుగులేని ప్యూర్ గోల్డ్ అన్నట్టు. మనం ఎప్పుడైనా వేసుకున్నా కూడా ఈ రోజు బంగారం ఎంత రేట్ అయితే ఉందో అంతే రేటు మనకి కట్టిస్తారనమాట. తరుగు అనేది కొంచెం కూడా తీయరు. ఎప్పుడైనా హాల్ మార్క్స్ 5 గుర్తులు ఉండేటట్టు చూసుకోవాలండి. అన్నిటికీ ఉండాలండి గుర్తులు అనేవి, గుర్తు పెట్టుకోండి. ఇయర్ రింగ్ తీసుకుంటే దీనికి ఉండాలి. అలాగే మనకి బ్యాక్ సైడ్ ఈ స్క్రూకి కూడా ఉండాలండి. ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎక్కువ అంటే మీకు ఇయర్ రింగ్స్ కంటే మీకు తెలియాలి అన్నట్టుగా గోల్డ్ గురించి కొన్ని డీటెయిల్స్ ఇద్దామన్నట్టుగా నేను ఎక్కువగా చెప్తున్నానండి. ఇయర్ రింగ్స్ గురించి అయితే తక్కువ చెప్తున్నాను. ఎల్లో ఫినిషింగ్లో మామూలుగా సింపుల్గా ఉండేటట్టు అయితే ఈ చాన్బాలి ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. 9 గ్రామ్స్ అండి, 6 మిల్లీలు తక్కువ. కానీ 73,700 అయిందండి. వేస్టేజ్ వచ్చేసి 10% పడింది. ఈ జోసలు కాసులో మాత్రం ఇన్సూరెన్స్ అనేది ఇవ్వలేదండి. మేము ఆల్మోస్ట్ అన్ని పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్ అన్నీ కూడా మేము షాపింగ్ చేసి ఉన్నామండి. మేము ఏంటంటే అస్సలు పొరపాట్లో కూడా చాలా మంది ఈ కంసాలి దగ్గర చేపిస్తూ ఉంటారు కదండి, కంసాలీల దగ్గర అలాగే చిన్న షాప్స్లలో చేపిస్తుంటారు. ఎవరు పడితే వాళ్ళు ఏరండి బంగారానికి ఎప్పుడైనా ముద్దర్లు. సర్టిఫికెట్ పొందిన అంటే గవర్నమెంట్తో సర్టిఫికెట్ పొందిన షాప్స్ మాత్రమే ఈ హాల్ మార్క్స్ అనేవి వేస్తారు. ఈ చిన్న చిన్న షాప్స్ వాళ్ళ దగ్గర వాళ్ళకి సర్టిఫికెట్స్ కూడా పొంది ఉండరండి. మీరు కనుక కంసాలి దగ్గర అలాగే చిన్న షాప్స్లలో కనుక మీరు గోల్డ్ తీసుకొని ఉంటే కనుక మీరు ఒక్కసారి ప్యూరిటీ టెస్ట్ చేయించుకోండి. మీకు గోల్డ్ సగానికి సగం మీకు అంటే ప్యూరిటీ సగానికి సగం ఉండదండి. చాలా మట్టుకు ఎక్కువగా రాగి కలిపి చేసేస్తుంటారు. సగం గోల్డ్ మాత్రమే ఉంటుందండి ప్యూరిటీ విషయంలో. అదే కనుక మనం దీనికి టెస్ట్, ఇది మాత్రం ప్యూర్ గోల్డ్ అండి. మనకి ఏంటంటే ఇందులో కొంచెం కూడా మొత్తం కూడా గోల్డే ఉంటుంది, కొంచెం కూడా మనకి ఏమీ ఉండదు. మనం ఒకవేళ వేసినా కూడా ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో అంత రేటు మనకు తరుగు లేకుండా గోల్డ్ రేట్ కట్టిస్తారండి, మనకి అమౌంట్ అనేది ఇస్తారు. వీడియోస్ గోల్డ్ గురించి కొన్ని వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. క్లియర్గా తీసుకునేటప్పుడు జాగ్రత్త, అలాగే షాప్స్ వాళ్ళు ఎలా మోసం చేస్తారు అన్నట్టుగా చెప్దాం అనుకుంటున్నాను. కానీ కంసారీల దగ్గర మాత్రం గోల్డ్ చాలా మంది చేపిస్తారండి. చాలా మట్టుకు అసలు తెలియదు. వాళ్ళ హాల్ మార్క్స్ ఇవ్వరు, ఒక 916 అనే ఇస్తారు. అసలు అలాంటి వాళ్ళ దగ్గర అసలు చేయించుకోకూడదండి, గుర్తుపెట్టుకోండి. అలాగే చిన్న షాప్స్లలో కూడా అస్సలు చేయించుకోకూడదండి. గోల్డ్ ఎప్పుడైనా సరే మనం పెద్ద షాప్స్లనే తీసుకోవాలి. ప్యూరిటీ విషయంలో వీళ్ళు అస్సలు మోసం చేయరండి. ఓన్లీ వేస్టేజ్ విషయంలోనే మనం చూసుకుంటే మనకు తెలిసి ఉండుంటే కనుక మనం ఏ విషయంలోనూ మోసపోము.
అలాగే మనం గోల్డ్ లెక్కేసుకునేటప్పుడు కూడా ఇప్పుడు సపోజ్ ఇది ఇప్పుడు వచ్చేసి ఇది 63,400 అలా పడింది కదా అండి గోల్డ్ వెయిట్ వచ్చేసి. మనం ఏం లేదు దానికి ఇంటూ వేసుకొని వేస్టేజ్ 10% వేసేసుకుంటే మనకి ఈజీగా మనం కూడా క్యాల్కులేట్ చేసుకోవచ్చు అండి. అలాగే దానికి జిఎస్టీ కలుపుకోవాలి, మనకి తెలిసి ఉండాలండి అన్నీ కూడా. ఓకే అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ చిన్న లైక్ అండ్ షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోనైతే మీషో అండ్ ఇన్స్టాగ్రామ్లో లేటెస్ట్ కలెక్షన్స్ శారీస్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా శారీస్ వీడియోస్ అయితే చేస్తున్నానండి. ఆల్ వీడియోస్ అయితే ఉన్నాయండి ఛానల్లో. శారీస్ ఒకటే కాకుండా లెహంగా, చోలీస్, బ్యాంగిల్స్, డ్రెస్సెస్ అన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. ఒక్కసారి అయితే ఛానల్ని అయితే విజిట్ చేయండి.